హలో అండి. దిస్ ఈజ్ శ్రీకాంత్, ఇంటీరియర్ డిజైనర్ ఫ్రమ్ బటర్ఫ్లై ఇంటీరియర్స్. ఈరోజు మనం కుకట్పల్లిలో తులసీవనం అవని ప్రాజెక్ట్లో ఐ బ్లాక్ 1306లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేసామండి మనము. సో వీల్ సీ హౌ బ్యూటిఫుల్లీ డన్ అండ్ కంప్లీట్ ఐ వాక్ యూ త్రూ. సో ఇక్కడ మనం చూస్తే కంప్లీట్ వ్యానిటీ చేసామండి, వాష్ బేసిన్ అండ్ దెన్ స్టోరేజ్ చేసాం మనము. అండ్ అలాంగ్ విత్ దిస్ కస్టమర్కి చిన్న ఛాలెంజ్ ఉండే వాళ్ళకి, ఫ్రిడ్జ్ అనేది బయటికి వస్తుంది అని చెప్పేసి కిచెన్లో. సో దానికి మనం చిన్న డిస్ప్లే ఇచ్చేసి స్టోరేజ్ ఎక్స్టెండ్ చేసి ఫ్రిడ్జ్కి ఎంట్రీ లాగా లేకుండా మనం చేసాము. దెన్ మీరు కమింగ్ టు కిచెన్ వస్తే, వెరీ చిన్న కిచెన్ అండి ఇది, 10x10 కిచెన్. దాంట్లో కస్టమర్కి అన్నీ కావాలన్నారు. నాకు ఫ్రిడ్జ్, మైక్రోవెన్, గ్రిల్, రోలింగ్ షట్టర్, ప్యాంట్రీ యూనిట్, వికర్ బాస్కెట్, ఎవ్రీథింగ్, సింక్ అన్నీ అన్నారు. సో వీఆర్ ఏబుల్ టు గివ్ దెమ్ ఎవ్రీథింగ్ అండి. మైక్రోవెన్, గ్రిల్, ప్యాంట్రీ, రిఫ్రిజిరేటర్, సింక్, ఎవ్రీథింగ్ మనం కవర్ చేసాము. సో వీల్ గో టు ద మాస్టర్ బెడ్రూమ్ అండి నౌ. సో ఇది వ్యానిటీ ప్యాసేజ్ ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ సీలింగ్ కూడా చేసాం మనము ఆన్ ద ప్యాసేజ్. సో నౌ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి కస్టమర్కి కస్టమైజ్డ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయండి. ఫుల్ వార్డ్రోబ్, సో అరిస్టో వార్డ్రోబ్ మనం కంప్లీట్గా చేసాము. కొంచెం హయ్యర్ సైజ్ ఆఫ్ బెడ్ కావాలన్నారు. సో ఎలక్ట్రిక్ బెడ్ చేసాం మనము. అండ్ కంప్లీట్ 4 feet హైట్ హెడ్ బోర్డ్ చేసాం. అండ్ అక్కడ కర్టెన్ విండో ఉంటే ఫుల్ కర్టెన్ ఇచ్చాం మనము, సో దట్ ఇట్ లుక్స్ గ్రేట్ అని. ఇది కస్టమైజ్డ్ ప్రింట్ మనం చేయించి చేసామండి WPVC షీట్ మీద విత్ లూవర్స్. అండ్ దెన్ కస్టమర్కి చెస్ట్ ఆఫ్ డ్రాయర్స్, స్టోరేజ్ కావాలని అడిగారు. సో దట్ వాళ్ళ డైలీ యూసేజ్ అన్నీ పెట్టుకోవడానికి మనం ఇక్కడ హ్యాండిల్ లెస్ ఆప్షన్తోని డ్రాస్ ఇచ్చాము, ఒక 6 drawers. అండ్ దెన్ ఫ్యూచర్లో వాళ్ళు టీవీ పెట్టుకోవాలి అనుకుంటే. సో బ్యూటిఫుల్ వాల్పేపర్ కూడా మనం ఇక్కడ ఇచ్చాము విత్ కస్టమైజ్ బ్లైండ్. సో యూ కెన్ సీ ద బ్యూటిఫుల్ వార్డ్రోబ్. సో కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే, వాళ్ళకి పడుకున్నప్పుడు యాజ్ పర్ వాస్తు నాకు మిర్రర్ కావాలన్నారు. సో మనమే సజెస్ట్ చేసాం కస్టమర్కి, మీరు పడుకున్నప్పుడు వార్డ్రోబ్లో కనపడొద్దు మిర్రర్ అని చెప్పేసి బెడ్ పైన. సో మనం ఇక్కడ ఈ ప్యాసేజ్ ఎంట్రీలో చిన్నగా కస్టమైజ్ స్టోరేజ్ బ్యాంగిల్స్కి అండ్ హ్యాండ్ బ్యాగ్స్కి పెట్టుకోవడానికి, అండ్ క్విక్గా కోంబ్ అలాంటివి పెట్టుకొని డ్రెస్సింగ్ స్టోరేజ్. అండ్ మిర్రర్ ఇక్కడ పడుకున్నప్పుడు కనపడద్దు కాబట్టి మనం స్లైడ్ ఆప్షన్ ఇచ్చామండి. సో దట్ ఎప్పుడైతే కావాలనుకుంటారో అప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. సో కమింగ్ టు ద క్లాజెట్, వాళ్ళకి రెడీ అవ్వాలి, ఇద్దరు కావాలి అని అనుకుంటే, స్టోరేజ్ కావాలి అంటే మనం ఇక్కడ కూడా ఒక డోర్ ఇచ్చి మనం ప్రొఫైల్ మిర్రర్ ఇచ్చేసి దీని బ్యాక్ కూడా మనం స్టోరేజ్ ఇచ్చామండి. అండ్ ద సేమ్ వే విత్ ద రెగ్యులర్ స్టోరేజ్ ఇక్కడ సైడ్, అండ్ మనం అదర్ సైడ్ కూడా ఇచ్చాం విత్ బేస్ డ్రావర్ ఇచ్చేసి. సో దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్, బ్యూటిఫుల్లీ డిజైన్. సో నౌ మనం షీ లైక్స్ మోర్ ఆఫ్ పింక్ అని చెప్పి అనింది. సో వీల్ గో టు ద కిడ్స్ బెడ్రూమ్. మీన్ వైల్ వీల్ ఆల్సో సీ బ్యూటిఫుల్ పూజా రూమ్ అండి. దిగినప్పుడు బెటర్ ఉంటుంది అని వాళ్ళు ఇనీషియల్గా ఇక్కడ సాలిడ్ స్టోరేజ్ పెట్టే మేము సజెస్ట్ చేసి ఫోల్డబుల్ డోర్ లాగా ఇచ్చామండి. సో దట్ ట్రాక్ ఇచ్చేసి డబుల్ డోర్ ఫోల్డ్ క్లోజింగ్ లాగా ఇచ్చేసినాం అనుకోండి. సో దట్ వెన్ ఎవర్ దే వాంట్ ఇక్కడ ఫ్రీగా కస్టమ్గా హ్యాపీగా కూర్చొని చేసుకోవచ్చు. అండ్ దెన్ మనం ఇక్కడ వాళ్ళకి ట్రే ఇచ్చాము నైవేద్యం పెట్టుకోవడానికి. తర్వాత ఇక్కడ గోల్డ్ ఎంబోస్డ్ కస్టమైజ్డ్ వర్క్ చేసామండి. ఇదంతా గోమాత ఇదంతా. అండ్ దెన్ సీలింగ్లో మండల ఆర్ట్ ఇచ్చాం మనము. సో చిన్న ప్లేస్లో మనం బ్యూటిఫుల్గా చేయగలిగాము. కమింగ్ టు ద క్రాకరీ అండి, ట్రైనింగ్ చేసి ఇక్కడున్న టెక్నికల్గా ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఆ పాయింట్ అంతా ఏసీ మనం ఇక్కడికి షిఫ్ట్ చేసి దెన్ మనం కంప్లీట్ క్రాకరీ మొత్తం ఇక్కడ డిజైన్ చేసామండి. వాళ్ళకి స్టోరేజ్ కోసం డ్రాస్, తర్వాత డిజిటల్ టైల్స్ ఇచ్చాము, స్టోరేజ్ ఇచ్చాము, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ గివెన్ దెమ్. సో సేమ్ వే వీ హ్యావ్ డివైడెడ్ 3 హాల్, కంప్లీట్ హాల్ని 3 parts డివైడ్ చేసేసి మనం డైనింగ్, లివింగ్, డ్రాయింగ్ లాగా మనం చేంజెస్ చేసాము. సో చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి ఎవ్రీథింగ్. సో నౌ విల్ గో టు ద బెటర్, అంటే వాళ్ళ పాపకి మొత్తం పింక్ కావాలని అన్నారు. సో మనం చూద్దాము. ఇప్పుడు మీరు స్టార్టింగ్లోనే వస్తుంటే స్టోరేజ్ యూసేజ్ పిల్లలకి జనరల్గా వాళ్ళ డిస్ప్లే ఐటమ్స్ ఉంటాయి, మెడల్స్ అలాంటివన్నీ ఇక్కడ స్టోరేజ్ చేసుకునేలాగా. సో స్విచ్ బోర్డ్ ఛాలెంజ్ ఉంటే ఇక్కడ డమ్మీ ఇచ్చేసి చేసామండి. అండ్ దెన్ వాళ్ళు బట్టలు ఏమైనా హ్యాంగ్ చేసుకోవాలి అంటే ఇక్కడ స్టోరేజ్ ఇచ్చాం మనము.
సో కమింగ్ టు దిస్ రూమ్, ఇక్కడ ఛాలెంజ్ చాలా ఉండే అండి. రూమ్ ఈజ్ 11x11. దీంట్లోనే వాళ్ళు వార్డ్రోబ్, స్టోరేజ్, స్టడీ టేబుల్, బెడ్, డ్రెస్సింగ్ అన్నీ కావాలని అడిగారు. సో నేను సజెస్ట్ చేశాను. మళ్ళీ వాళ్ళకి ఒక స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఉండే, శ్రీకాంత్ చదువుకునేటప్పుడు పేరెంట్స్ పక్కన కూర్చొని చెప్పాలి అని. సో మనం ఈ చిన్న స్పేస్లో మనం ఇది సజెస్ట్ చేసామండి. ఇక్కడ స్టోరేజ్ ఇచ్చేలాగా దీంట్లో స్టోరేజ్ యూజ్ చేసుకుంటారు. అండ్ దెన్ కూర్చొని ఇక్కడ బ్యూటిఫుల్గా పిల్లలకు చదువుకున్నప్పుడు చెప్తారు. సో ఇక్కడ కూడా మనం వైట్ లైటింగ్ ఇచ్చాము నార్మల్గా, సో దట్ పిల్లలు చదువుకునేటప్పుడు వాళ్ళకి ప్రాబ్లం కావద్దు అని. దాన్ని ఇదంతా బ్యాక్ ప్యానలింగ్ చేసేసి కాంబినేషన్ లాగా మనం డికో పెయింట్ అండ్ ఇది చేసాము. తన బొమ్మలన్నీ ఇంకా డిస్ప్లే చేసుకోవడానికి ఇక్కడ కూడా మనం స్టోరేజ్ ఇచ్చాము. మీరు సీలింగ్ కూడా చూస్తే కలర్ కాంబినేషన్ చేసి మనం ప్రొఫైల్ లైటింగ్, మనం టోటల్ వార్డ్రోబ్ కూడా చూస్తే పాపకి బటర్ఫ్లై కాన్సెప్ట్ అండ్ యూనికార్న్ ఉంటే మనం అది చేసాము. అండ్ ఫుల్ ఫ్లోర్ టు టాప్ వార్డ్రోబ్ అండ్ ఇక్కడ కూడా డిజిటల్ ప్రింట్ తోని మనం కంప్లీట్గా చేసాము, ఇఫ్ యూ కెన్ సీ. సో దీని లోపల కూడా మనం కస్టమైజ్డ్ రిక్వైర్మెంట్స్ అన్నీ మనం ఇచ్చాము. సో యూ కెన్ సీ దిస్ హ్యాంగర్ కాన్సెప్ట్ అండ్ ఆల్ దట్ వాళ్ళ స్టోరేజ్కి. సో నౌ ఇంకొక రిక్వైర్మెంట్ ఏంటంటే, సేమ్ ఈ రూమ్లో కూడా పడుకున్నప్పుడు కనపడొద్దు అంటే, సో ఎవ్రీ రూమ్లో కస్టమైజ్డ్ ఛాలెంజ్ లాగా మనం ఏం చేసామంటే స్టోరేజ్ ఇచ్చి మనమే కస్టమర్కి అడ్వైజ్ చేసాము. సో ఇలా పడుకున్నప్పుడు వాళ్ళు డోర్ ఇలా రొటేట్ చేసేసి క్లోజ్ చేస్తారండి, సో దట్ యాజ్ పర్ వాస్తు కనపడదు. అండ్ వాళ్ళకి ఎప్పుడైనా కావాలి అని అన్నప్పుడు ఎనీవే దే విల్ ఫ్లిప్ ద అదర్ వే అరౌండ్. సో దిస్ ఈజ్ టెక్నికలీ ఛాలెంజ్ అండి, బట్ వీ మేడ్ ఇట్. సో నౌ మనం గెస్ట్ బెడ్రూమ్ అండి. సో కస్టమర్కి ఆల్మోస్ట్ 15 years బ్యాక్ తన ట్రెడిషన్ ఇంటికి మ్యారేజ్ అప్పుడు వచ్చిన బెడ్ ఉంది, నేను అదే యూస్ చేసుకోవాలి, నాకు ఏమైనా చెయ్యి శ్రీకాంత్ అంటే. సో మనం ఏం చేసామంటే వాళ్ళ ఓల్డ్ బెడ్ని దానిపైన మనం కస్టమైజేషన్ చేసి కంప్లీట్ కొత్త బెడ్ కాన్సెప్ట్ లాగా చేసాము. అండ్ వాళ్ళ రూమ్లో నైస్ సీటింగ్ కోసం గెస్ట్లు అలా మాట్లాడుకోవాలి అంటే మనం సీటింగ్ ఇచ్చాం. ద బ్యూటీ ఏంటంటే ఫుల్ లాంగ్ కర్టెన్, పైనుంచి కింది వరకు ఎప్పుడైతే కర్టెన్స్ ఉంటాయో రూమ్ పెద్దగా ఉంటుంది. సో వాళ్ళకి బాత్రూంలో కూడా క్లాజెట్ కావాలి అని అడిగారు, అది కూడా మనం ఇచ్చాము. సో మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూస్తే ఇదే బెడ్కి మనం హెడ్ బోర్డ్ ఇచ్చాము. అండ్ దెన్ కస్టమైజ్డ్ వాల్పేపర్ బ్యూటిఫుల్ ఇచ్చాము. సో కమింగ్ టు దిస్ రూమ్ ఆల్సో మనం చూస్తే నార్మలీ గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళు డైలీ యూజ్డ్ క్లాత్స్ అలా కావాలి అంటే మనం ఇక్కడ కూడా స్టోరేజ్ ఇచ్చాము, ప్లస్ దీనికి కొంచెం స్టోరేజ్ ఇచ్చాము. సో అలాంగ్ విత్ దట్ ఇక్కడ మనం డ్రెస్సింగ్ మిర్రర్ కూడా ఇచ్చామండి, సో దట్ స్విచ్ బోర్డ్స్ ప్రాబ్లం రాకుండా. కింద స్టోరేజ్ అండ్ కంప్లీట్ అంటే మ్యాట్ ఫినిష్ కోర్ లామినేట్ మనం యూజ్ చేసామండి ఇక్కడ. సో అందుకే యూ కెన్ సీ ద ఫినిష్, స్మూత్ ఫినిష్ విత్ గ్రూలో డీకో పాలిష్ చేసి ఇచ్చాం మనము. సో కాంబినేషన్ విత్ బ్లాక్ హ్యాండిల్స్. సో ఇలా కంప్లీట్ వుడెన్ వార్డ్రోబ్ ఇచ్చాము. ఈవెన్ మనం చూస్తే యాంటిక్ ప్రీమియం కర్ట్ హ్యాంగర్ రాడ్స్ ఇచ్చాము. సో ఇక్కడ కూడా మనం స్టోరేజ్ ఇచ్చాం వాళ్ళకి, ఆల్ ద బ్యాగ్స్ అండ్ ఆల్ ద స్టోరేజెస్ కావాలి అంటే. సో అండ్ దెన్ కమింగ్ టు ద లివింగ్ అండి, మనము ప్రెజెంట్గా ఉండాలి అని అంటే రాగానే వాళ్ళకి లావిష్ సోఫా ఒకటి మనం సజెస్ట్ చేసి చేయించాము. అండ్ కస్టమైజ్డ్ వాల్పేపర్, సో దట్ అక్కడ ఒక ఫోటో ఫ్రేమ్ పెట్టుకుంటారు. అండ్ దెన్ వాళ్ళకి బుద్ధుడిది కూడా నాకు కావాలి శ్రీకాంత్ నా ఇంట్లో, బట్ ఎప్పుడైనా నాకు వద్దు బోర్ కొట్టిందంటే చేంజ్ చేసుకుంటానంటే, సో అది మనము వాళ్ళకి కస్టమైజ్ బ్లైండ్లో ఇచ్చాము. అండ్ బ్యూటీ ఆఫ్ ద అనదర్ థింగ్ ఇన్ ద హోమ్ ఏంటి అంటే టీవీ యూనిట్ అండి, ఆల్ ద 12 feet. సో మీరు అక్కడ చూస్తే కంప్లీట్ స్టోరేజ్ ఇచ్చాము, కింద బేస్ స్టోరేజ్ ఇచ్చాము, కంప్లీట్ అక్రలిక్తోని మనం టీవీ యూనిట్ ఇచ్చాము. యూ కెన్ సీ ద 75 inches. సో నార్మల్లీ అందరికీ ఇక్కడ డీబీ బాక్స్ వస్తుందండి. సో మీరు చూస్తే మనం ఫుల్ కంప్లీట్ ఒక బాక్సింగ్ లాగా చేసేసి ఇక్కడ మనం స్టోరేజ్ ఇచ్చామండి కస్టమర్కి. ఒక 6 inches లాగా తీసుకొని దీని బ్యాక్ సైడ్ డోర్కి తగలకుండా మనం అక్కడ డోర్ స్టాపర్ ఇచ్చాము. అండ్ దెన్ కంప్లీట్ స్టోరేజ్ చేసి డీబీ బాక్స్ దీని లోపల ఉంది, ఆల్ ద ఎలక్ట్రికల్ ప్లస్ వాళ్ళ చిన్న చిన్న యాక్సెసరీస్ అలాంటివి అన్నీ కావాలంటే పెట్టుకునేలాగా. అలాంగ్ విత్ దట్ ఇవన్నీ కనపడకుండా చిన్న బ్యూటిఫుల్ నాబ్తో మనం చేసి కంప్లీట్గా ఎవ్రీథింగ్ రైట్ ఫ్రమ్ బేసిక్ నుంచి ఆల్ ద సివిల్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ ఎవ్రీథింగ్ మనం చేస్తామండి. ఫర్ ఎనీ ఆఫ్ యువర్ లగ్జరీ ఇంటీరియర్స్, ఎనీథింగ్ యూ కెన్ రీచ్ అవుట్ టు బటర్ఫ్లై ఇంటీరియర్స్.
Stay tuned. We come with the new project. Thank you.